ఓం శ్రీ సాయిరాం. ప్రబోధ 6. ప్రతి ప్రాణియు చివరకు పరిపూర్ణత నందుటే విధి. పరిపూర్ణత నందియే తీరవలెను. మన ప్రస్తుత స్థితి మన పూర్వజన్మ కర్మలపై ఆధారపడి ఉండును. అనగా నేటి భావములే మన పూర్వజన్మ కారణం. మన భవిష్యత్తు స్థితి మన ఇప్పటి కర్మలయందును భావములయందును ఆధారపడి ఉండును. అనగా మన అదృష్ట దురదృష్టములకు మనమే కారణం, మనమే కర్తలం. అయినను మన అదృష్ట దురదృష్ట కార్యమున మనము ఇతరుల సహాయము నొందరాదను నిషేధమేమీ లేదు. ఏ కొలది మందికో తప్ప ఇట్టి సహాయము జనసామాన్యమందరికీ అత్యంత ముఖ్యము కూడాను. ఇట్టి సహాయం లభించినప్పుడు మహోత్కృష్ట శక్తులు సచేతనములకు పారమార్థిక జీవనము అభివృద్ధిగాంచును. మానవుడు చివరకు పావనత్వమును పరిపూర్ణత్వమును పొందును. ఈ ఉజ్జీవ శక్తి గ్రంథముల నుండి రాదు. మానవునకు ఒక మానసిక తత్వము నుండి మరొక మానసిక తత్వమునకు లభించును. జీవితమంతయు మనము గ్రంథావలోక నిమగ్నులమై ఉన్నప్పటికీ మనం అత్యంత బుద్ధి పరిణత ఆర్జించవచ్చును. కాని చివరకు మనలో పారమార్థిక అభివృద్ధి లేశమైనను ప్రాప్తించి ఉండదు. బుద్ధి పరిపాకము సాధించిన మానవునకు పారమార్థిక పరిపాకము కూడా అలవడియే ఉండుననుట అసత్యం. విద్యకును సంస్కారమునకును సంబంధం లేదు. లౌకిక విద్యలు ఎన్ని ఉన్ననూ సంస్కారము లేకున్నా అట్టి చదువులు చెత్త చదువులే. సంస్కారమును చక్కగా నేర్పి కూర్చున్నదే నిజమైన విద్య. గ్రంథపఠనము చేత అనగా లౌకిక విద్యలచే బుద్ధికి ఒకవేళ బలము చేకూర్చవచ్చునేమో గాని పారమార్థిక విషయాలను గూర్చి అత్యద్భుతోపన్యాసములు ఇయ్యగలిగియుండియు మనలో పారమార్థిక జీవనము కుంటుబడి ఉండవచ్చును. కారణమేమన మరొక వ్యక్తి ఆత్మప్రబోధము నుండియే మన చిత్తమునకు పారమార్థిక తత్వము చేకూరకుండా పోయినదే కారణం. ఈ ఆత్మతత్వము హృదయమునకు హత్తుకొనున్నట్లు ఏ మహాపురుషుని నుండి వచ్చునో అతనినే గురువు అని అందురు. ఇది ఎవరి హృదయానికి అలవడునో హత్తుకొనునో వానినే శిష్యుడు అని అందురు. విత్తనము ప్రాణవంతమై ఉండవలెను. చేను దున్ని చల్లకమునకు సిద్ధపరచి ఉండవలెను. ఈ రెండునూ సమకూరినేని యథార్థమగు పారమార్థిక సస్యాభివృద్ధి అత్యద్భుత రూపమున వెలువడును. శ్రోతలు బుద్ధి కుశలత కలవారై ఉండవలెను. కానిచో తత్వజ్ఞానములంటుట కష్టం, అలవడుట కష్టము. ఇట్టివారే గురువులు శిష్యులు. తక్కిన వారందరూ పారమార్థిక భావములతో వినోద క్రీడామాత్రము గావించువారు అని చెప్పవచ్చును. సామాన్య గురువుల కంటే మహోన్నతులను మహోత్తములను అగు మరొక వర్గపు గురువులు కలరు. వారలనే అవతార పురుషులు అని అందరు. వారు పారమార్థిక బలమును ఇచ్ఛామాత్రము కూడా ఇతరులకు అనుగ్రహింతురు. వారల ఆజ్ఞలచే అధమాధములు సహితము క్షణమాత్రమున సిద్ధపురుషులగుదురు. అట్టివారు గురువులందరి గురువులు, భగవంతుని యొక్క మానవ రూప పరమావధులు. మనము మానవ రూపమున తప్ప భగవంతుని చూడజాలం, వారిని మనం ఆరాధింపజాలం. నిజముగా మానవులు ఆరాధించవలసినది మానవ రూపధారులైన వారినే అని పారమార్థిక విద్య బోధించును. మనుష్యావతార మూర్తులందు తప్ప మానవుడెవడునూ భగవంతుని నిజముగా సందర్శింపజాలడు. ఇంకో విధముగా అతనిని సందర్శింప యత్నింతు మేని అత్యంత వికృతాకారమును ఒకదానిని కల్పించుకొని అదే ఈశ్వరుని నిత్యస్వరూపము కన్నా హీనమైనదని కాదని విశ్వసింతుము. ఒక పామరుడు శివప్రతిమ చేయ ఒప్పుకొని పెక్కు దినములు పరిశ్రమించి కడకు ఒక మర్కటమును నిర్మించెనట. మనము మానవులుగా ఉండినంత కాలము అతనిని మానవుని కన్నా అతీతునిగా భావింపజాలం. మానవ ప్రకృతి అతీతమైన పురుషుని యథార్థ స్వరూపమును దర్శించు కాలము వచ్చును. కాని సామాన్య దృష్టితో ఒకంత విచారించిన మన అద్భుత బుద్ధి ఏమాత్రపు జ్ఞానముపై ఆధారపడినదని పరిశీలించుకొంటిమేని అచట శూన్యమే.
వట్టి నురుగే కనవచ్చును. అట్టివారు అవతార ఖండోపన్యాసములు వినునట్టి అవకాశమే మనకు ఏర్పడనేనేని ఆ ఉపన్యాసకుని నిలవదీసి, మహాశయ, సర్వగతత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము మున్నగు మాటలకు మించి నీకేమైనా అర్థమైనవా అని అడగండి. మానవ ప్రకృతి చేత పరిమితము కానట్టి భావం అతడేదియునూ తెలుపజాలడు. పుస్తక జ్ఞానము ఏమాత్రమూ లేని సామాన్య పామరజనుల కన్నా అతనికి విషయములో ఏమాత్రమూ అధికముగా గాని అధికారికంగా గాని తెలియదు. అంతేగాక ఈ వాచాలురు ఈ విధమైన ప్రబోధలచే మానవులలో సంక్షోభను, వ్యధను కలిగింతురు. పారమార్థిక విద్య అనగా నిజమునకు సత్యానుభూతి. వాచలత్వమును సత్యానుభూతిగా ఏమాత్రమూ భ్రమించరాదు. ఆత్మ యొక్క గర్భాంతరాళమున చేయబడున్నదే సత్యానుభూతి. ప్రస్తుత సృష్టి క్రమమునందు మానవుడు స్వతసిద్ధముగా ఉపాధితుడు. కావున మనము భగవంతుని మానవునిగానే చూడగలము. అత్యంతము లేదు. ఎనుములు భగవంతుని ఆరాధించగోరినచో వాని ప్రకృతిని అనుసరించి అతనిని ఒక బ్రహ్మాండమైన ఎనుముగా భావించును. కనుక మానవుడు భగవంతుని ఆరాధించవలెనన్న వాని ప్రకృతిని అనుసరించి అతనిని బ్రహ్మాండమైన మానవునిగానే భావించవలసి ఉండును. మనుష్యుని ఎనుమును, చేపను వివిధ పాత్రలుగా పోల్చవచ్చును. ఇవన్నీయును నీళ్ల ముంచుకొనుటకై భగవత్ సముద్రమునకు పోయినచో తమ తమ ఆకారమునకు, పరిణామమునకు అనురూపముగానే కదా తెచ్చుకొనును. మానవుడు మానవాకృతితోనూ, ఎనుము ఎనుము ఆకృతితోనూ, చేప చేప ఆకృతితోనూ భగవంతుని తెలుసుకొనును. వీటన్నిటిలో కలది భగవత్ సముద్ర జలమే. మానవులు అతనిని చూచునప్పుడు మానవునిగా చూచును. తమ తమ రూప పరమావధిని అనుసరించే ఆయా రూపములు కలిగించుకొనగలరు.